పూర్వ శ్రీకాకుళం ప్రస్తుత విజయనగరం జిల్లాలోని రేగడి మండలం టీడీపీ సీనియర్ నాయకులు కిమిడి కళా వెంకటరావు సొంత ప్రాంతం రాజాం నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధిపత్యంలో ఉంది. రాజకీయంగా ఈ రెండు పార్టీలు వేరువేరుగా కనిపిస్తున్నా అక్రమాల వ్యవహారంలో కలిసి పనిచేస్తుండడం విశేషం. దీనికో మచ్చుతునక రేగడి మండలంలోని వెంకంపేట అగ్రహారం అనే గ్రామంలో డి పట్టా భూముల అమ్మకాలు, పంట భూముల్లో చేపల చెరువుల తవ్వకాలు, ప్రభుత్వ నియమ నిబంధనల అతిక్రమణలు, వివిధ చట్టాలను అతిక్రమించి అడ్డగోలుగా పంట భూములను చేపల చెరువులుగా మార్చేస్తున్నారు. ఈ చెరువులకు ప్రభుత్వానికి సంబంధించిన కాలువ నీటినే వాడుకోవడం విశేషం. ఇరిగేషన్, రెవెన్యూ, మత్స్యశాఖల యంత్రాంగమంతా చేపల చెరువుల యజమానులకు అమ్ముడుపోయారని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. మాజీ, తాజా సర్పంచులు ఇద్దరూ టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ చెందినవారే. ఈ చెరువుల వ్యవహారంలో ఈ ఇద్దరు చేతులు కలపడం విశేషం. గ్రామ సచివాలయం సిబ్బంది కూడా చూసి చూడనట్లు వ్యవహరించడం మరో విశేషం. లక్షల రూపాయల్లోనే నాయకులు జేబుల్లో వేసుకుని ఈ తతంగా నడిపిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నా పేరు శంకరప్పలనాయుడు. మా విలేజ్లో ఎవరో కడుపు మంటకి భూములు అమ్ముకుంటే దాన్ని ఒక ఎకరా అమ్ముకుంటే ఉన్నోళ్ళు అమ్మకపోయేసరికి దాన్ని బ్లాక్మెయిల్ చేసి దాన్ని మీరు అమ్ముతారా అమ్మరనేసి అది అమ్మిన తర్వాత చేపల చెరువులకి ఒక 4 అడుగులు గొట్టు కడతామని 12 అడుగులు గొట్టులు కట్టేసి మేమేమోని తొంతారా మీరు ఇస్తారా చంపియాలని బ్లాక్మెయిల్ కూడా చేస్తాం సార్. అది ఇవ్వనోడిని మెడపెట్టికి తోసిన వరకు వస్తుంది. ఇవ్వలేదు అనుకో అన్నీ చేయాలంతా చేస్తాను. అది కాకుండా అక్కడితో నా చెరువు అయిపోయింది కదా అని అది లేదు, మళ్ళీ ఇంకో పక్కనే అది పంటకి పనికి రాకుండా పోతుంది. అది పంటకి పనికి రాకుండా పోతుంది కదా, ఏ రైతు అది అమ్మేసి ఇంకా ఏదో చేస్తామంటే అది మరి అది లేదు. ఆ పక్క నుండి రైతు అమ్మేసరికి మళ్ళీ పక్క నుండి ఏం చేస్తారంటే మీరు అమ్ముతారా మళ్ళీ ఇవ్వరా, ఇదే బ్లాక్మెయిల్. అలాగా పెద్దలు ఉన్నారు, గ్రామ పెద్దలు. ఆ గ్రామ పెద్దలు మీరు ఇస్తారా చంపుతామని ఇదే బ్లాక్మెయిల్ అవుతుంది. అలాగనేసి పోరంబోకలు కొన్ని ఉన్నాయి, పోరంబోకలు కూడా కట్టించుకుంటారు విలేజ్లోను. ఎవరు అడిగినా మీరు అడిగి వెళ్ళరు అనుకో, ఎల్లోళ్ళు మరి దాన్ని పట్టించుకుంటా కానీ నాయకుల దగ్గరికి వెళ్ళును మీదే అంతా ఇక్కడికి అయిపోతుంది, ఇక్కడికి అయిపోయింది కదా అని ఊరుకున్నాం అనుకుంటే ఎన్నో చుట్లు. ఇది కాకుండా నాయకుల దగ్గరికి 5 చుట్లు మొత్తం వీళ్ళు కాగితాలు ఉట్టుకెళ్ళాం, ఎవరు స్పందించలేదు. మాకు ఈ స్పందించకపోయేసరికి మామూలుగా ఈ నా ఏం చేస్తారంటే మాము ఏది చేసుకున్నా మీకు నచ్చితే చేసుకున్నా లేకపోతే మానేయండి ఉంటే ఉండండి. అలాగే కలెక్టర్ దగ్గరికి కూడా ఒక చుట్టూ సమస్య వెళ్ళింది. ఇలా మళ్ళీ నాయకుల దగ్గర మొత్తం వెళ్తే ఎవరు మమ్మల్ని స్పందించలేదు. ఇది మామూలుగా ఒక చుట్టూ మొన్న మీడియా వాళ్ళు వచ్చారు. మీడియా వాళ్ళు వస్తే ఇలా చెప్తే మామూలు రాసుకుని వెళ్ళారు. మేము చెప్పింది ఒకటి అతను చూసిన కొన్నిటికి పర్మిషన్ లేవు. చెరువులు అయితే కట్టేశారు, పర్మిషన్ లేవు. వాటికి ఇవ్వలేదని మొన్న అడ్డు పెట్టాం. దాని గురించి వాళ్ళు ఏం చేస్తారంటే ఒత్తిడి చేస్తారు. నాది పక్కనే చెరువు పక్కన ఉండిపోయింది 2 ఎకరాలన్నర. 2 ఎకరాలన్నరకి దానికి పర్మిషన్ నేను ఇవ్వలేదు, ఆపించాను. ఇప్పుడు 4 సంవత్సరాలకి నాకు పంట పండలేదు, పరిశ్రమ లేదు, ఎలాగ ఒగ్గిసాను. దాని గురించి మేము అడిగితే ఏం చేస్తానంటే మేము ఒగ్గిసాము, నచ్చితే వాళ్ళు ఉండు లేకపోతే మాని నువ్వు సంతకం చేయనప్పటికీ అన్నాలనేసి అతను కూడా పిషాయిని కూడా బెదిరించారు. మా సర్పంచ్ గారు అంటే పాత సర్పంచ్ బోతురాజు బెదిరించారు. అతను ఉన్నారు పక్కనే, అతను బెదిరించారు. అదే మేము పిషాయిని నేత అన్నామనేసి మా మీద అతనికి కాగితం ఏదో అన్నారు, మేమేటి ఇవ్వలేదు అతనికి. ఇది ఒక గ్రామే కాదండి, దీని మేషాలు దోలపేట యువతల పాచిలగన వలస ఓడిసి అంబాడ 4 ఊళ్ళు దీనికి సంబంధించింది. ఇప్పుడు కట్టింది అయితే ఒక 300 ఎకరా అంతా ఉంటుంది. దీనికి ఎన్నో అడ్లెట్టాం. ఈ ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం, ఏదో ఒక లెక్క సమస్య మాకు తీర్చుకుంటా వాళ్ళకి చెర్లకు ఏదో ఇక అంచాలక పాల్పడి ఏదో ఇక నాకు అయిపోతుంది. కానీ ఇక్కడికి మాకు న్యాయం చేస్తారని మేము కోరుతున్న ఈ మీడియాను రప్పించామని. ఇక్కడ ఆమదర్శ మండలం వెంకన్నపేట గ్రామంలో చెరువులు ఆక్రమణకు గురవుతూ చేపల చెరువులుగా మారిపోతున్నాయి. దీనివల్ల పర్యావరణ లోపం జరుగుతుంది. దీని మీద జిల్లా కలెక్టర్కి ఈ గ్రామస్తులు ఫిర్యాదు ఉంది. ఈ ఫిర్యాదు మేరకు జిల్లా మీడియా ఈరోజు సచివాలయానికి వచ్చి సచివాలయ అధికారులకి వారి యొక్క గ్రామస్తులతో మాట్లాడి కొన్ని ఫిర్యాదుల పైన వారి యొక్క అభిప్రాయాలను స్వీకరిస్తున్నారు. సచివాలయం అసిస్టెంట్గా పనిచేస్తున్నాయి, వారితో మాట్లాడి ముఖాముఖి మాట్లాడు. చెప్పండి సార్, ఈ జిల్లాలో ఈ మండలంలో జరుగుతున్న మొత్తం వ్యవహారం చెప్పండి, ఏం జరుగుతుందో వాస్తవంగా చెప్పండి. నమస్తే అండి, నేను రేగడి ఆమదాస్ మండలంలో వెంకంపేటలో ఫిషరీస్ అసిస్టెంట్ కింద పనిచేస్తున్నాను. నా పేరు శ్రీనివాస్ కిరణ్ అండి. నేను వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని చెరువులు ఉన్నాయి, తర్వాత వాటికి లైసెన్స్లు ఉన్నాయా లేదా అని చెప్పి వెరిఫికేషన్ చేశాను. వెరిఫికేషన్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఒక్క వెంకంపేటలోనే 10 చెరువులు ఉన్నాయి.
ఆ 10 చెరువుల్లో కూడాను 4 చెరువులకి లైసెన్సులు లేవండి. అందులో 2 ఎస్సీల చెరువులు, అలాగే 2 జిరాయితీ భూములు ఉన్న బీసీల చెరువులు ఉన్నాయి. అయితే ఆ ఉన్న 4 చెరువుల్లో నేను ఎందుకు మీరు లైసెన్స్ తీసుకోలేదు, లైసెన్స్ తీసుకోవాలి ఫిషరీస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ అథారిటీ యాక్ట్ అని చెప్పి ఒక చట్టం వచ్చింది అని చెప్పి వాళ్ళందరినీ కూడా నేను ఎడ్యుకేట్ చేశాను. చేసిన తర్వాత వాళ్ళలోని ఎస్సీ వాళ్ళు ఫస్ట్ రెస్పాండ్ అయ్యి వాళ్ళు వచ్చి అప్రోచ్ అయ్యారు, ఎంఆర్ఓ గారిని అప్రోచ్ అయ్యారు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు డీ పట్టా భూములు కాబట్టి భూమిని కన్వర్షన్ చేసుకొని వాళ్ళు కల్టివేషన్ చేసుకోవాలి. ఆ కన్వర్షన్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు ఇస్తే దానికి మేము లైసెన్స్ యాక్చువల్గా ఫిషరీస్ డిపార్ట్మెంట్ అనేది ఇష్యూ చేస్తాం అనమాట. ఈ కన్వర్షన్ సర్టిఫికేట్ కోసం వాళ్ళు ఎంఆర్ఓ గారిని అడిగినప్పుడు వాళ్ళ తాలూకు 1 బిల్ అడిగారు ఎంఆర్ఓ గారు. 1 బిల్ అడిగినప్పుడు వాళ్ళకి ఏంటంటే రీసర్వేలో 1 బిల్ రాకపోవడం వల్ల రీసర్వే అవ్వట్లేదు, అందువల్ల రీసర్వే జరిగిన తర్వాత మీకు 1 బిల్ ఇస్తామని చెప్పారు. అందువల్ల లేట్ అయింది. ఆల్రెడీ లేట్ అయినా కూడా నేను 2 నోటీసులు ఇష్యూ చేశాను వాళ్ళకి. ఎవరైతే చేపల చెరువులు మీరు అక్రమంగా కల్టివేట్ చేస్తారో అలా చేయకూడదు అని చెప్పి. సో మాకు మత్స్యబడిన ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ ప్రోగ్రాంలో నేను వాళ్ళకి ఆ విషయాన్ని పద్దాకా తెలియజేస్తూనే ఉన్నాను. అలాగే మా పై అధికారులకు కూడా తెలియజేశాను నేను లెటర్ల ద్వారా, ఎంఆర్ఓ గారికి, గౌరవ ఎంఆర్ఓ గారికి. అలాగే దీనికి పర్యావరణ అనుమతులు ఉన్నాయండి? దీని పర్యావరణ అనుమతులు ఉన్నాయండి. అంటే ఆ 4 చెరువులు తప్ప మిగిలిన వీటిలన్నిటికీ పర్యావరణ అనుమతులు ఉన్నాయి. ఏంటి ప్రాబ్లం? వాళ్ళకి